మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సో ప్రెజెంట్ ఇప్పుడు యూట్యూబ్లో కానీ రీల్స్లో కానీ ఫేస్బుక్ షార్ట్స్లో కానీ ఎక్కడ చూసినా మహతక్క రీల్స్ ట్రెండ్ అయిపోతున్నాయి. ముఖ్యంగా వీరేన్తో చేసిన రీల్స్ 35 మిలియన్. అసలు ఏంటి అంత జోషా? చాలా బాగా. అదే వీరంతో నేను ఎప్పుడు మేల్తో చేయలేదు ఎక్కువ రీల్స్. ఫస్ట్ టైం వీరంతో చేసా. వీరన్ అంటే మేము ఎన్నెన్నో జన్మల బంధంలో నా బ్రదర్ రోల్ అతను. ఇద్దరం కలిసి చేసాము. ఇద్దరు హైట్ ఉంటాం కదా, సో పేరు చాలా బాగుంటుంది. ఒక రీల్ చేద్దామని అనుకుని ఒక 2-3 రీల్స్ ఒకటే రోజు చేసాము. అది మిలియన్స్ లో వెళ్తూనే ఉంది. ఎన్నిసార్లు అటు ఇటు పెట్టినా ఇటు తటు పెట్టేసినా వెళ్తూనే ఉంది. అసలు ఇప్పుడు అతనితో కలిసి చేద్దామని అనుకుంటున్నాను రీల్స్. ఇంకా ఫర్దర్గా ఏదన్నా ఇద్దరం ఒక రీల్ కపుల్ లాగా ఏదైనా అనుకొని చేద్దామని నేను, అతను నెక్స్ట్ మంత్ వస్తా అన్నారు, మాట్లాడదాం మహతి గారు అన్నారు. సో ఇద్దరం కలిసి చేద్దాం అనుకున్నాను. పేరు సెట్ అయింది అంటున్నారు మా రిలేటివ్స్ చాలామంది, నా ఫ్రెండ్స్ చాలామంది చెప్తున్నారు ఎంత బాగున్నారు మీరు ఇద్దరు, ఏదో రియల్ పేరు లాగా ఉన్నారు, మంచి ఫేస్, కళా ఫేస్, స్మైల్ ఇద్దరిది బాగా సెట్ అయింది. కామెంట్ చదివారు కదా మొత్తం అన్ని. RX100 కపుల్ అని కూడా ఏదో పెట్టినట్టున్నారు, పెట్టారు. ఇంకా అదేమంటారు, మేడ్ ఫర్ ఈచ్ అదర్, బ్యూటిఫుల్ కపుల్, మీ హస్బెండా, మీరిద్దరు ఎప్పటి నుంచి జర్నీ, అన్ని ఇక అన్ని అవే మెసేజ్లు ఉన్నాయి. వాళ్ళకి నచ్చింది, ఆ పేరు బాగా నచ్చింది. సపోజ్ వీరేన్కి పెళ్లి కాకుండా ఉంటే మహతక్క ఆయన్ని పెళ్లి చేసుకునే ఛాన్సెస్ ఉండేవా? పెళ్లి కాకుండా ఉంటే ఏమో చెప్పలేము, పెళ్లి అయిపోయింది కదా ఇంకేం చెప్తాం. సో నో ఛాన్స్. నో ఛాన్స్. అంటే నార్మల్గా ఒక 10 lakhs 1 million ఓకే ఫైన్. 35 millions అంటే అది నార్మల్ విషయం కాదు. మంచిగా వెళ్ళింది, ఇంకా వెళ్తుంది, బాగా వెళ్తుంది, ఇంకా వెళ్తుంది. 50 millions ప్లస్ వెళ్తుంది. అది చాలా బాగుంది. అంత ఎక్స్పెక్ట్ చేయలేదా రీల్ చేసి? నేను ఫస్టే చెప్పాను ఇది బాగా వచ్చింది, ఇది చాలా బాగా వెళ్తుంది, కానీ ఇంత బాగా వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఓకే. సో మహతక్క 20 years జర్నీలో ఎన్నో ఒడిదొడుకులు, అప్ అండ్ డౌన్స్ చూసే ఉంటారు. సో అసలు 25 yearsలో ఈ ప్రొడ్యూసర్గా వర్క్ చేసి ఇంకా అదే ఫీల్డ్లో. నేను ప్రొడక్షన్ 2011లో చేశాను రా. ఫస్ట్ 2004లో ఆడిషన్, 2006లో సీరియల్, ఫస్ట్ మమతా MBBS సీరియల్లో ఒక రోల్ చేశాను. తర్వాత భార్యమని, అలా మొదలైంది, నా పేరు మీనాక్షి, హృదయం సీరియల్, ఇంకా చాలా చాలా చేశాను. సీరియల్ చెప్పుకుంటూ వెళ్తే గెస్ట్ రోల్స్ అని అవన్నీ ఇవన్నీ 70 సీరియల్స్ ప్లస్ చేశాను. ఇప్పుడు శ్రీదేవి డ్రామా జబర్దస్త్. ఇప్పుడు మళ్ళీ నేను చేసిన షో అత్త బంగారం కోడలు సింగరం అని ఒక ఈటీవీకి షో చేశాను. అహనా పెళ్ళంట అని ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేశాను. ఒక వెబ్ సిరీస్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ ఈటీవీ విన్లో ఒక శుభాకాంక్షలు సిరీస్ ఫినిష్ అయింది. ఇప్పుడు మళ్ళీ నేను ఓన్గా చేస్తున్నా. తర్వాత ఒక వెబ్ సిరీస్ ప్లానింగ్ ఉంది, అది కూడా వీరేంతో చేద్దామని ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మంచిగా అతనితో కలిసి ఏదైనా వర్క్ చేద్దాం, ఒకటి ఇద్దరం కలిసి కపుల్గా ఒక వెబ్ సిరీస్ రిలీజ్ చేద్దాం. చాలా బాగుంటున్నాయి సిరీస్లు ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం. ఓకే. సో అయితే ప్రొడ్యూసర్గా ఇంకా జర్నీ బోర్ కొట్టలే, ఇంకా కిక్కిస్తుందా? ప్రొడక్షన్ చేయాలి, ఇంకా మెరాకిల్స్ క్రియేట్ చేయాలి, మంచి మూవీస్ చేయాలి, ఫ్యూచర్లో సాంగ్స్ చేయాలి, షార్ట్ మూవీస్ చేయాలి, ఫోక్ సాంగ్ చేయాలి, అండ్ పాడాలి. పాటల పిచ్చి కూడా ఉంది నాకు. ఇంకా దీంతో పాటు సాంగ్ పాడాలని. ఫస్ట్లో నేను కూడా యాంకరింగ్ చేసేది స్టార్ మాలో. సో దాని నుంచి సీరియల్ నుంచి ప్రొడక్షన్. నేను అనేది ఏమంటానంటే వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖాళీగా ఉంటే మనకి ఎన్ని పిచ్చి ఆలోచనలు వస్తాయి. వర్క్ ఎప్పుడు మన బ్రెయిన్ వర్క్తో బిజీగా పెట్టండి. మనీ సేవ్ చేసుకోమంట. మనీ సేవ్ చేసుకుంటే మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా మనం రిలాక్స్ ఉండొచ్చు, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. సో ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కాన్సెప్ట్ ఇస్తూనే ఉన్నా, ఎట్ ద సేమ్ టైం ఖాళీ ఉండకుండా సీరియల్స్ వర్క్ చేస్తున్నా. ఇంకా ఖాళీ ఉంటే బిజినెస్, షేర్ మార్కెట్లో మనీ ఇన్వెస్ట్ చేస్తా, ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తా, హౌసెస్ మీద ఇన్వెస్ట్ చేస్తా. ఇంకా గ్యాప్ ఉంటే షోస్కి వెళ్తా, శ్రీదేవి డ్రామా జబర్దస్త్. ఇంకా గ్యాప్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తా. ఇంకా గ్యాప్ ఉంటే రీల్స్ అండ్ ఇంకా ఫేస్బుక్, ఇంకా వాయిస్ ఓవర్స్ ఇస్తా, డబ్బింగ్ కూడా చెప్తున్నా ఇప్పుడు. ఓకే. సో వై టైం వేస్ట్? ఒక ఇన్ టైం వరకు మనం హార్డ్ వర్క్ చేయాలి, మనకు టైం వస్తుంది, అప్పుడు సక్సెస్ అవుతాం అనుకుంటా. ఓకే. రిలాక్స్ అనేది మనకు ఉండదు. మనకు రిలాక్స్ అయితే ఇంకా మనం ముసలోళ్ళు అయిన తర్వాత 50+ ఎట్లాగూ కూర్చొనే ఉండాలి. అప్పుడు ఏదో ఇప్పుడు వరకు కష్టపడితే అప్పుడు మంచిగా కూర్చొని తినచ్చు కదా అంట. అబ్బా, అంటే మహతక్కని చాటర్ బాక్స్ అని అందుకే అనలేదు. నా షో పేరు చాటర్ బాక్స్ అయినా చాటర్ బాక్స్లో అవతల పర్సన్ మాట్లాడేస్తూ ఉంటారు కాబట్టి మహతక్క ఇంట్రడక్షన్ చాటర్ బాక్స్ అని ఇచ్చాను. అక్క, యూట్యూబ్లో ఇన్ని రీల్స్, ఇన్ని వీడియోస్ పెడుతూ ఉన్నారు కదా, అసలు యూట్యూబ్ రెమ్యునరేషన్ మహతి అక్కకి ఎంత వస్తుంది? నాకు అట్లానే ఉంటుంది రా. నాకు ఏంటంటే ఇప్పుడు నాకు ఎవరైనా ఫోన్ చేశారు, ఇవాళ ఒక స్కూల్కి గెస్ట్గా పిలిచారు, నేను 1 lakh అడిగాను, వాళ్ళు 25 ఇచ్చినా చేస్తా, 50 ఇచ్చినా చేస్తా, 2 lakhs ఇచ్చినా చేస్తా, కానీ అది నేను మిస్ చేయను, టైం వేస్ట్ చేయను. వాళ్ళకు ప్రైస్ చెప్తా, ఇన్ కేస్ వాళ్ళ ప్రాబ్లమ్ను బట్టి వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకుంటా, మళ్ళీ పిలుస్తారు నన్ను. అలాగే ఇప్పటివరకు నా సక్సెస్. రెమ్యునరేషన్ నేను ఒకటి చెప్తా, వాళ్ళు ఇచ్చింది తీసుకుంటా, ఇంకా నా దారికి వాళ్ళు వస్తారు ఫ్యూచర్ తర్వాత. ఇప్పుడు ఈ సోఫా ఉందండి, ఇది నేను ఒక బైట్ చేస్తా, ఒక కొలాబరేషన్ ఇది వచ్చింది గిఫ్ట్. ఫస్ట్ ఈ సోఫా ప్రైస్ ఒక 1 lakh ఉందనుకో, వాళ్ళు నాకు 50,000కి మనకి ఇవ్వలేదనుకో, నేను కొలాబరేషన్ చేసి 50 ఇచ్చి తీసేసుకుంటాను. ఆ వస్తువు అయినా
ఏదైనా కూడా మనం ఒక వర్క్ మీద కాన్సన్ట్రేషన్ బాగా చేస్తా ఆటోమేటిక్ మనీ వస్తుందంట. ఇప్పుడు 1 lakh అన్నప్పుడు మనం 1 lakh ఇవ్వలేదు అనుకో 25,000 ఇచ్చినా నేను వర్క్ చేస్తా, ఆ 75,000 తర్వాత అయినా వస్తాయి మన టాలెంట్ని పెట్టాలనుకుంటా వాళ్ళకి బిజినెస్ అయ్యాక. అట్లాగే నాది. ఓకే. సో ఇప్పటి వరకు యూట్యూబ్ నుంచి వచ్చిన వీడియోస్లో నేను ఒక ప్రాపర్టీ కొన్నా యూట్యూబ్ వచ్చిన వీడియోస్తో. నేను 2017లో స్టార్ట్ చేసా. 2,50,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఫ్యూచర్ ఫిలిమ్స్ నాదే ఛానల్ హ్యాక్ చేశారు. దాంట్లో చాలా మనీ వచ్చింది. అప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తాను. అది ఒక ప్రాపర్టీ కొనుక్కున్న దాని మీద. అది హ్యాక్ అయ్యి ఉంది. ఇప్పుడు చాలా బాగా వెళ్ళింది. ఒక సాంగ్ చేసా అమ్మవారు రాతి బొమ్మవా అని మంగ్లీ సాంగ్ పాడిచ్చా మీకు. దాంట్లో చూడండి ఫ్యూచర్ ఫిలిమ్స్. అది హ్యాక్ అయిన ఛానల్. అది 2.5 CR చూసారు ఆ సాంగ్. బాగా వెళ్ళింది. మంగ్లీ ఫస్ట్ సాంగ్ పాడిపించారు. అప్పుడు ఆమెకి తక్కువ రెమ్యునరేషన్ ఫస్ట్ సాంగ్ నేనే పాడించా. ఇప్పుడు కొంచెం మంచి పొజిషన్లో ఉంది. అవును. సో మహతక్క ఇంటర్వ్యూ నేను iDream లో జాయిన్ అయ్యి దగ్గరగా 1 year అవుతుంది. 1 year జాయిన్ అయినప్పుడు స్టార్టింగ్లో అడిగితే అప్పుడు అడిగితే ఇంటర్వ్యూ ఇప్పుడు అవుతుంది. iDream పిల్ల చూడు మీ టైటిల్ కూడా iDream అంటే కళ్ళతో మనం కలగనాలి. అదే మన iDream. సో ఫైనల్గా 1 year వెయిటింగ్. ఈరోజు నాకు ఇంటర్వ్యూ దొరికింది. ఇంకా చాలా చాలా ఇస్తా ఇంటర్వ్యూస్. ఇంకా నేను ఏదైనా స్పెషల్గా ఏదైనా ఈవెంట్ చేసినా కూడా మీకు తప్పకుండా నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఎందుకంటే మీరు నాకు చాలా సార్లు అడిగారు సిస్టర్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నా స్టేటస్లు చూస్తావు, నా రీల్స్ అన్నీ చూస్తారు, మీరు లైక్ కొడతారు, ఏదైనా బాగుంటే సూపర్ అని పెడతారు, నేను అన్నీ ఫాలో చేస్తూ ఉంటా. ఓకే. సో ఇంత యాక్టివ్గా ఇంత నాలెడ్జ్ ఉన్న మహతి అక్క కారు ఒక దొంగ కొట్టేశాడు. అసలు మహతక్క దగ్గర నుంచి ఒక కారు కొట్టేయడం అంటే అది మామూలు విషయం కాదు. అదే యాక్చువల్లీ ఆ రోజు ఏమైందంటమా హకీంపేటలో షూట్ వెబ్ సిరీస్ది, ఈటీవీ సిరీస్ది శుభాకాంక్షల సిరీస్. సో నేను ఆల్రెడీ 9:30కి విత్ మేకప్ ఉండమని చెప్పారు. సో నేను మొత్తం రెడీ అయ్యి ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తా. అక్కడ లొకేషన్లో తినను. ఫుడ్ ప్రిపేర్ చేసుకున్న ఆ రోజు డ్రైవర్ రాలేదు, మా డ్రైవర్ రాలేదు రెగ్యులర్. అతను ఇంకొకతను నెంబర్ ఇచ్చారు ఆన్లైన్లో చూసి. సో ఆన్లైన్లో మనము మెసేజ్ చేస్తే అది రికార్డ్ ఉంటుంది. ఇతను ఎవరో అదర్ పర్సన్ వచ్చారు. నా మొబైల్స్ 3 మొబైల్స్ కార్లోనే ఉంది. కార్ కీస్ ఇచ్చి సైడ్కి పెట్టమ్మా నేను ఇడ్లీ వస్తుందని అన్నా. సైడ్కి పెట్టకుండా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇంకా నేను పరిగెత్తా, పీటీ ఉషాలాగా పరిగెత్తా. ఎట్లు ఉరికినా అంటే ఇంకా నాకు వద్దు, ఇక తెలంగాణ ఏడుపు వచ్చేస్తుంది. నాకు కార్ పోవడం మ్యాటర్ కాదు. కార్ పోతే రోబరీ కేస్, కార్ సీజ్, మళ్ళీ వెళ్ళి కోర్టుకి వెళ్ళాలి. కోర్టులో 6 months తిరగాలి. వాడి కేసు వాడు లోపలేస్తారు. వాడు వచ్చి మళ్ళీ ప్రూవ్ అవ్వాలి. దానికి ఆర్సీ అవన్నీ లైసెన్స్ అన్ని పెట్టాలి. అక్కడ కార్ ఎందుకు పెట్టా, ఇదంతా తలకాయ నొప్పులు. పరిగెత్తా అక్కడ ఎవరో మిలిటరీ వాళ్ళు వస్తుంటే వాళ్ళకి ఇట్లా పట్టుకోండి దొంగ అని అరుస్తే వాళ్ళు కూడా ఎదురుగా వచ్చారు, పట్టేసుకున్నారు. ఒక 3 kilometers ఉరికండి. చాలా హీల్ వేసుకుని పరిగెత్తా. శారీలో ఉన్నా, షూట్లో మేకప్లో ఉన్నా. అంటే పక్కన ఎవరు సపోర్ట్ చేయలేదా? ఎవరు బైక్ కూడా ఎక్కాను. మధ్యలో పరిగెత్తి ఒక బైక్ ఎక్కా, అక్కడ దిగా మళ్ళీ ఇంకో బైక్ ఎక్కా. ఒక సినిమా షూటింగ్ అయిపోయింది ఆ రోజు. అందరు పబ్లిక్ వచ్చేసారు. కొట్టేశాను. ఎందుకు అలా చేసామనంటే నాకు మీరు ఉన్నారనుకున్నా మేడం అంటున్నాడు. నేను ఆల్రెడీ కార్ బయట పక్కన పెట్టమని కీస్ ఇచ్చా. ఎట్లా ఉన్నా అనుకుంటావు, అబద్ధాలు ఆడుతున్నావు, వేస్ట్ ఫీల్ అని కొట్టి పోలీస్ కేసు పెడదాం అనుకున్నా. కానీ ఇంకా టైం లేదు, నాకు షూటింగ్ టైం అవుతుంది. షూటింగ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసా. వాళ్ళ ఎప్పటికీ 20 missed calls ఉన్నాయి. 9కి అని చెప్పే 10 ఇక్కడే అయింది. సో వాళ్ళు సీన్ అది మార్చుకున్నారు. ఈలోపు వెళ్ళి అందరికి చెప్పి వీడియో కూడా వెంటనే చేశారు. లేడీస్ కొంచెం అలర్ట్గా ఉండండి, కార్లు ఇట్లా కొట్టేస్తున్నారు, క్రైమ్ ఎట్లయినా జరగచ్చు, మన జాగ్రత్తలు మనం. వెళ్ళి ఇంజన్ అమ్మేస్తాడు. ఇంజన్ అమ్మేస్తే 15 లక్షలు వస్తాయి. అయిపోయాయి. ఇంకా కార్లో ఒక ఇంజన్ అనేది మెయిన్ పార్ట్ కదా. ఒక వస్తువు మన చేతిలో నుంచి పోతే చాలా కష్టం కదా నందు. అది మాత్రం వీడియో చేస్తే బాగా వైరల్ అయింది. మీ iDreamలో కూడా పెట్టారు ఆ వీడియో. అవును, నటి కారు కొట్టేసిన ధీరుడు వీరుడు అని పెట్టారు. అవును. మహతక్క చేసే ఎక్కువ వీడియోస్లో కిడ్స్ ఎక్కువ ఉంటారు, చిన్నపిల్లలు ఎక్కువ ఉంటారు. అంటే దానికి పర్టికులర్ రీజన్? నాకు చిన్నపిల్లలు ఇష్టం, గ్రీనరీ ఇష్టం, పక్షులు ఇష్టం, డాగ్స్ ఇష్టం. నాకు అంటే మిడిల్ క్లాస్ లైఫ్ అంటే చాలా చాలా ఇష్టం. నాకేంటో కొన్ని అన్నీ ఏమంటారు డార్లింగ్, ఎవరన్నా ఇప్పుడు రైతులు ఉన్నారు, బియ్యం పట్టించుకొని వస్తారు, అట్లాంటి కష్టాలు ఆ చిన్న అన్నీ నాకు ఏందో కొంచెం అట్రాక్ట్ అయిపోతాను నేను. చెట్లు అంటే బాగా ఇష్టం. చెట్లు ఉంటే ఎక్కడుంటే అక్కడ ఆగిపోతాను నేను. చెట్లను కూడా బాగా లవ్ చేస్తాను. చూడు గ్రీనరీ ఎంత బాగుందో మా ఇంట్లో. తర్వాత బర్డ్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఇంట్లో బియ్యం తీసుకొని వెళ్ళేసి వేస్తూనే ఉంటా బర్డ్స్కి, డాగ్స్కి ఫుడ్ పెడతా. నాకు ఎట్లెట్లనో అయిపోతుంది. అది నాకు ఫస్ట్ నుంచి ఉంది. అంటే మహతక్క స్టేటస్ ఎప్పుడు చూసినా ఎంత మిడ్ నైట్ అయినా ఒక ట్రైన్ బోగి లాగా వస్తూనే ఉంటుంది. నేను ఎలా అంటారా, ఈ రోజు అప్డేట్ అయిపోవాలి. రేపటి గురించి నాకు రేపు నువ్వు ఎక్కడ ఉంటుందో లేదు, నేను ఎక్కడ ఉంటుందో లేదు, ఏమైతుందో లేదు. మనిషి జీవితం నీటి బుడగా. ఇవాళ బతుకుతాం, రేపు పోతాం. అంటే నేను దేని ఫ్యూచర్ని నమ్మను డార్లింగ్. టుడేనే నాడే. సో ఈ రోజు ఏం జరిగిందంతా నేను స్టేటస్లో పెట్టేస్తా. మిడ్ నైట్ తర్వాత తీసేసి మళ్ళీ మిడ్ నైట్లో అప్డేట్ చేస్తా. నువ్వు చూసావు ఎప్పుడైనా? నిద్రపోయే ముందు అప్డేట్ చేసి మళ్ళీ స్లీప్.
ఓకే ఆ రోజు షూట్ వెళ్తే ఆ రోజు షూట్ది అది రావాలంతే. ఓకే అంతే. రేపటి షూట్ మళ్ళీ రేపు ఇంకే షూట్ చేస్తున్నా, ఈ రోజు ఇప్పుడు ఉండాలి అంతే. స్టేటస్లో పెట్టేసాను ఆల్రెడీ. అవునా? నందుతో అని ఐ డ్రీమ్తో ఈరోజు ఇంటర్వ్యూ అని పెట్టేసా, చూసుకోవాలంటే స్టేటస్లో. ఇప్పుడు ఎన్ని కాల్స్ వస్తాయో అయితే. సో మహతక్క నటనలో ఫుల్ స్ట్రాంగ్. ఏ క్యారెక్టర్ చేసినా, పోలీస్ రోల్ చేసినా, అత్తగారు రోల్ చేసినా, మదర్ రోల్ చేసినా, ఏదైనా చేస్తా. ఈ రోల్ ఆ రోల్ లేదు, అన్ని రోల్స్ నావే. అన్ని రోల్స్. లేడీ కమల్ హాసన్ లాగా అమ్మమ్మ రోల్ కూడా చేస్తా. నటనలో అంత స్ట్రాంగ్ అయిన మహతి అక్కకి మూవీస్ లో ఎక్కువ ఎందుకు ఛాన్స్? అంటే నేను మూవీస్ ట్రై చేయలేదు డార్లింగ్, నాకు మూవీస్ వస్తున్నాయి కానీ చేయట్లేదు నేను. ఇప్పుడు ఖచ్చితంగా నేను కొంచెం సీరియస్గా చేద్దాము, కొంచెం హార్స్ రైడ్కి వెళ్తున్నా, కత్తి యుద్ధం నేర్చుకుంటున్నా, జిమ్కి వెళ్తున్నా, ఇంకొంచెం ఫిట్నెస్ కొంచెం మెయింటైన్ చేసి కొంచెం పెద్దగా ట్రై చేద్దాం మూవీస్లో అని పట్టుకుంది. ఆల్రెడీ చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంతకుముందు సీరియల్ ఇక్కడ సీరియల్ సినిమాకి ఏంటంటే ప్రాబ్లం, డేట్స్ ప్రాబ్లం. ఇప్పుడు నేను 2 సీరియల్ కమిట్ అయితే డేట్స్ అడ్జస్ట్మెంట్ కాదు. అందుకని చెప్పి సినిమాలు చేసేవాళ్ళు సీరియల్ చేయలేరు, సీరియల్ చేసేవాళ్ళు సినిమాలోకి కుదరదు. సీరియల్ పక్కన పెట్టేసి సినిమాలలోకి వెళ్ళాలి. నాకు ఇక్కడ ఏంది శ్రీదేవి డ్రామా, జబర్దస్త్, సీరియల్స్, గెస్ట్ అన్ని ఇక్కడిక్కడే సరిపోతుంది, ఇంకా అక్కడికి వెళ్ళడానికి కుదరట్లేదు. సీరియల్స్ లో చేసే వాళ్ళని సినిమా వాళ్ళు చిన్న చూపు చూస్తారు. చిన్న చూపు లేదు, పెద్ద చూపు లేదమ్మా. ఏ కార్ అయినా ఒకటే, నేను కొన్న రేంజ్ రో ఒకటే, సినిమా వాళ్ళు కొన్న ఒకటే, చూపులో ఉంటుంది ప్రాబ్లం. నేను అవన్నీ నమ్మను. అంతేనా? నేను బిజినెస్, మనీ, హార్డ్ వర్క్ దీన్నే నమ్ముతా. అది సీరియల్ చేస్తే చిన్న చూపు, సినిమాలు చేస్తే పెద్ద చూపు. ఇది 100 కోట్లు 10 కోట్లు కాదు, అన్ని కోట్లే అంట. ప్రెసెంట్ ఇప్పుడు చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా వీడియోస్ బాగా వెళ్తున్నాయి. రామ్ ప్రసాద్ కానివ్వండి, ఆదితో కానీ, ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది. అక్కడ కూడా వాళ్ళు బాగా మహతి అంటే మామూలు మహతి కాదని వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు, బాగా ఫన్ చేస్తారు నాతో. చాలా బాగుంటారు, చాలా బాగా ఫన్ వస్తుంది. వాళ్ళు నన్ను ఎత్తుకునే సీన్స్, ఎత్తుకోలేక కింద పడేయడం. వాళ్ళు మొన్న కాలు మీద ఎక్కి నిలబడితే అతను కాలు షేకరే, నేను చచ్చిపోతారా మహతి కాలు మీద నిలబడింది, నా లైఫ్ అయిపోయింది అని అన్నాడు. అంటే నేను చిన్నప్పటి నుంచి బాగా రన్నింగ్, స్పోర్ట్స్ బాగా ఎక్కువ, బాగా గేమ్స్ బాగా ఆడేదాన్ని. ఇంట్లో కంటే కూడా బయట గ్రౌండ్లో ఎక్కువ ఉండేది చిన్నప్పుడు. కొంచెం స్ట్రాంగే ఉంటా. దానివల్ల వాళ్ళు వెయిట్ ఎత్తలేక చాలా ఇబ్బంది పడ్డాడు రామ్ ప్రసాద్. లాస్ట్ వీక్ అదే ఫన్ అయిపోయింది బాగా. ఓకే. మహతి అక్క ఎక్కడున్నా అందరినీ నవ్విస్తూ, ఫన్ చేస్తూ, జోకులు వేస్తూ ఉంటుంది. సో మహతి అక్క లైఫ్లో ది మోస్ట్ మెమరబుల్ ఫన్నీయెస్ట్ మూమెంట్ అంటే ఏది చెప్పు? ఫన్నీ ఏం లేదు డార్లింగ్, నేను అంత చిల్లే ఉంటాను. నేనే మా ఇంట్లో అందరికీ ఫన్ క్రియేట్ చేస్తాను. నాకంటూ ఎవరు ఫన్ క్రియేట్ చేయరు. నేను ఇంట్లో అంత హడావుడి నాదే ఉంటుంది, ఫుడ్ నాదే ఉంటుంది, అంత హడావుడి ఇంకా మస్తు. అసలు వేడివేడిగా వంట చేస్తా, ఆవకాయ పచ్చడి వేసుకుంటా, నూనె పోసుకొని తింటా, ఇంకా జోకులు చేస్తా, దయ్యం గెటప్స్ వేసి నవ్విస్తా ఇంట్లో అంతా నేనే. నన్ను నవ్వేయడం ఏముండదు, నేనే మా వాళ్ళని నవ్విస్తా. ఓకే. సో మహతక్క ఇంట్లో విత్ హోమ్ టూర్ తో పాటు ఇంటర్వ్యూ చేయాలని నేను అనుకున్నా. మహతక్క ప్లాన్ కూడా అదే. బట్ కట్ చేస్తే మనం మహతక్క వాళ్ళ ఆఫీస్ లో ఉన్నాం అంటే ఒక ఇల్లు ఉంటే ఏది ఒకటే ప్లాన్ అవుతాం. బట్ అక్కకి చాలా హౌసెస్ ఉన్నాయి. ఎందుకు ఈ హౌసెస్ పిచ్? అంటే నేను హౌసెస్ పిచ్చాను కాదు. 2006లో ఇండస్ట్రీకి వచ్చా కదా, 10లోనే 3 ప్రాపర్టీస్ కొన్నా. అప్పట్లో కొన్నవన్నీ రెంట్కి ఇచ్చేసా. 3 ప్రాపర్టీస్ అక్కడ, అది మియాపూర్ ఏరియాలో ఉంటాయి అవి, లాంగ్ కొంచెం. మళ్ళీ ఇక్కడికి పువ్వాల కూడా ఈ మణికొండ వచ్చాక ఇక్కడ ఒక 3 ప్రాపర్టీస్ కొన్నా. ఒకటి ఆఫీస్ చేసుకున్నా, ఒకటి సినిమా ఆఫీస్కి ఇచ్చినా, ఒకటి నేను ఉంటున్నా. సో ఇది ఆఫీస్ కమ్ నేను ఉంటాను. సో ఇంకొక 2 హౌసెస్ కూడా మీరు రండి ఒకసారి హోమ్ టూర్ చేసుకుంటారు. ఇది అది అన్న ఒక రోజు మొత్తం నాది హోమ్ టూర్స్ పెట్టుకుందాం. ఓకే. అంటే ఇప్పుడు ఐటీ వాళ్ళు రైడ్ చేస్తారేమో ఇన్ని? ఏం కాదు, అన్ని బయటే కాబట్టి నో ప్రాబ్లం. అన్ని లీగలే కాబట్టి మనం ఏది తీసుకున్న హార్డ్ వర్క్ నెవర్ వేస్ట్ అని చెప్పి బాగా కష్టపడతా. మనీ అన్ని లోన్స్ కదరా, ఈఎంఐస్ అన్ని పెట్టుకొని కట్టుకోవచ్చు, ఏం పర్లేదు. నువ్వు ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇల్లు కొనుక్కో, 20 లక్షలు కడితే 80 లక్షలు వస్తుంది. కొనుక్కోవడమే, కట్టేయడమే, అంతే. ఎందుకు వై హౌసెస్? నాకు ఒక 100 ఇల్లులు కొనాలని కోరికమ్మా. నాకు ఇష్టం, నాకు రెంట్స్ రావాలి, మంచి మంచి స్టూడియోస్ కట్టాలి. అంటే మనం ఎప్పుడు మనీని అలా దాయకుండా ల్యాండ్ కొనడం, హౌసెస్ కొనుక్కుంటే రెంట్స్ వస్తాయి. ల్యాండ్ కొంటే మనం మంచి రేట్ వస్తుంది డెవలప్మెంట్కి ఇస్తే. అది కాకుండా బంగారం అది కొన్నామనుకో, ఆ దొంగల భయం, ఆ బంగారం లాకర్లో పెట్టాలి, అది మెడలో వేసుకుంటే ఎవడో కొట్టేస్తాను భయం, ఈ బాధలన్నీ లేకుండా మనీ అనేది ఒక 10 లక్షలు వచ్చిందండి. 10 లక్షలు పెట్టి మీరు ఊర్లో ల్యాండ్ కొనుక్కోండి, అది కనీసం 1-2 ఇయర్స్ కన్నా 20 లక్షలు అవుతుంది. 20 తీసుకొచ్చి ఇంకో దగ్గర పెట్టండి 40 అవుతుంది. అట్లా బిజినెస్ మైండ్ నాది. ఓకే.